అందరికీ నమస్కారం అండి. ఓ మనిషి నువ్వు మారాలి అనే మన ఈ ఛానల్కి స్వాగతం. ఓ మనిషి నువ్వు మారాలి అనే మన ఈ ఛానల్లో ఈరోజు మన టాపిక్ వచ్చి ఏమిటంటే, మనిషి తన పుట్టినరోజు నుండి తన చివరి శ్వాస వదిలే వరకు జరిగిన తన జీవిత ప్రయాణంలో యథార్థ ఘటనల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మొదటగా, మనిషి పుట్టి బతికి ఉన్నప్పుడు ఏం సంపాదించుకున్నాడు? తర్వాత 2, మనిషి జీవితకాలం అయిపోయాక తను తుది శ్వాస విడిచి వెళ్ళేటప్పుడు ఏం తీసుకుని వెళ్ళాడు? ఓ మనిషి నువ్వు మారాలి అనే మన ఈ ఛానల్లో వీటికి జవాబు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్, క్రీస్తు పూర్వం వేసవి ఉష్ణోగ్రత ఎంత ఉండేదో తెలుసా? సగటు ఉష్ణోగ్రత క్రీస్తు పూర్వం 2000-3000 సంవత్సరాల క్రితం, నేను చెప్పేది భారతదేశంలో మరియు మన ప్రాంతాల్లో వేసవి సగటు ఉష్ణోగ్రతలు 30-34 కంటే ఎక్కువ దాటేవి కావు తెలుసా? కారణం, అప్పట్లో దట్టమైన అడవులు ఉన్నాయి. ఎక్కడ చూసినా చెట్లు కనిపించేవి. చుట్టూరు పచ్చగా ఉండేది. దానికి తగ్గట్టు స్వచ్ఛమైన నదులు ఉండేవి. సరస్సులు, చెరువులు, కొలనులు మొదలగున అన్నీ ఉండటం వల్ల భూమి త్వరగా చల్లబడేది. అంతేకాదు, గాలి కూడా చాలా చల్లగా ప్రశాంతంగా ఉండేది. ఆ కాలంలో రాత్రివేళ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండేది. ఒకవేళ బయట ఎండ తీవ్రత ఉన్నా అది శరీరానికి కాల్చేలా కాకుండా భరించేలా ఉండేది. ఈరోజు చూడండి, 31 మే 2026 వేసవి ఉష్ణోగ్రత ఎంత ఉంది? చాలా అధికంగా ఎండలు ఉన్నాయి. ప్రస్తుత ఉష్ణోగ్రత ఈరోజు మే 31, 2026 నాటికి మన భారతదేశంలో
అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ వంటి మైదాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 నుండి 45 వరకు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల 47 వరకు కూడా నమోదవుతున్నాయి. దానికి కారణం గ్లోబల్ వార్మింగ్. అవును, మీరు విన్నది నిజమే. గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? విపరీతంగా కాంక్రీట్ భవనాలు ఈ భూమి మీద నిర్మించడం వలన. మరియు చెట్లను అధికంగా నరికివేయడం వలన, మరియు పొగ కాలుష్యం వలన, మనం వాడే వాహనాలు ద్వారా అవసరం కన్నా అనవసరంగా ఎక్కువ ఇంధనం వాడటం వల్ల పొగ కాలుష్యం అవుతుంది. భూమి నిప్పుల కొలుములా మారుతుంది ప్రస్తుతం. ఒకసారి ఈ క్రింద ఇవ్వబడిన పట్టికను ఒకసారి వీక్షించాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈ కాలంలో వేసవి ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులు, మనిషి ఆయుష్ ఎంత ఉన్నదని చెప్తుంది. క్రీస్తు పూర్వం 2000 నుంచి 3000 సంవత్సరాల క్రితం వేసవి ఉష్ణోగ్రత 30 నుంచి 34 సెంటీగ్రేడ్ వరకు ఉంది. అప్పటి వాతావరణ పరిస్థితులు స్వచ్ఛమైన గాలి, దట్టమైన అడవులతో ఉంది. మనిషి ఆయుష్ 100 సంవత్సరాలు ఉంది. ఆరోగ్యంగా కూడా ఉండేవాడు. ఈరోజు 31 మే 2026 వేసవి ఉష్ణోగ్రత 43 సెంటీగ్రేడ్ నుండి 45 వరకు ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఇక్కడ చూసిన కాలుష్యం, చెట్లు లేవు, సిమెంటు రోడ్లు. మనిషి ఆయుష్ ఎంత ఉందో తెలుసా? 60 సంవత్సరాలు ఉంది. ఆయుష్ తగ్గిపోయింది. ఈ 60 సంవత్సరాలు కూడా రోగాలతో గడపవలసి వస్తుంది. అందుకని ఓ మనిషి, నువ్వు మారాలి. ఒక్కసారి చరిత్ర పేజీలు తిరిగాయి. క్రీస్తు పూర్వం నాడు మన తాతలు బతికినప్పుడు వేసవి కాలంలో ఎండలు గరిష్టంగా 32 డిగ్రీలు మాత్రమే ఉండేవి. చుట్టూ పచ్చని చెట్లు, చెరువులతో ప్రకృతి ఎంతో చల్లగా ఉండేది. అందుకే అప్పట్లో మనిషి 100 ఏళ్ళు బతికాడు. కానీ ఈరోజు మే 31, 2026న మనం నిలబడి చూస్తే బయట ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీలు దాటిపోతుంది. ఏసీలు ఆన్ చేయకపోతే మనిషి బతికలేని పరిస్థితి ఏర్పడింది. అభివృద్ధి పేరుతో మనం చేసిన తప్పిదమే ఈరోజు మన ఆయుష్ను 60 ఏళ్లకు తగ్గించేసింది. మన పూర్వకాలంలో ఆయుష్ 100 సంవత్సరాలు ఉండేది. మనం మారకపోతే ఈ భూమి మున్ముందు బూడిద కుప్పలాగా
మారుతుంది. ఓ మనిషి, ఇప్పటికైనా నువ్వు మారాలి, మారి తీరాలి. ఇంకా దీనిపై మీకు నేను చాలా చెప్పాలనుకుంటున్నాను. మన ఈ 3 సూత్రాలపై ఈ వీడియో రావడం జరుగుతుంది. మొదటిది, నేర్చుకోవాలి. రెండవది, నేర్పించాలి. మూడవది, నడిపించాలి. నా ఈ ప్రయత్నం మీకు నచ్చితే, మీ జీవితం కూడా మారాలి అనుకుంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాతో కలిసి నడవండి. ధన్యవాదములు.